ఎండోమెట్రియోసిస్. సో ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అది ఎలా కనుక్కోవాలి, ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఎండోమెట్రియోసిస్ అంటే ఇది యూట్రస్, నార్మల్ ఎండోమెట్రియోసిస్ లేని వాళ్ళకి పీరియడ్ అయినప్పుడు ఈ యూట్రస్ లైనింగ్, ఇన్నర్ లైనింగ్ని ఎండోమెట్రియం అంటారు. అది పూర్తిగా బయటకి ఒక 3 to 4 డేస్లో అది షెడ్ అయిపోతుంది. షెడ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఎగ్ గ్రోత్తో పాటు స్లోగా ఆ లైనింగ్ కూడా ఎదుగుతుంది. ఇది నార్మల్గా జరుగుతుంది. జరిగేటప్పుడు కొద్దో గొప్ప బ్లడ్, ఈ మెన్స్ట్రువల్ బ్లడ్ అనేది రివర్స్లో ట్యూబ్స్లోంచి బయటకు వచ్చి ఈ ఏరియా అంతా స్పిల్ అవుతుంది. ఎవరికైతే ఎండోమెట్రియం రివర్స్లో వెళ్ళే బ్లడ్ తక్కువ వెళ్ళి ఇమ్యూనిటీ బాగుంటుందో అలాంటి వాళ్ళకి ఇలాగ రివర్స్లో వెళ్ళిన బ్లడ్ అంతా ప్రాపర్గా క్లియర్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ సైకిల్కి ఫ్రెష్ సైకిల్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ అవ్వదు. కానీ కొంతమంది ఆడవాళ్లలో రీజన్ తెలియదు, అది జెనెటిక్ అయినా అయి ఉండొచ్చు లేదా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అయినా అయి ఉండొచ్చు. ఈ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అనేది ఎక్కువ శాతము బ్లీడింగ్ బయటకి రాకుండా చాలా మటుకు రివర్స్లో ఫ్లో అవుతుంది. ఈ రివర్స్లో ఫ్లో అయినది అంతా స్పిల్ అయ్యి ఆ బ్లడ్ సరిగ్గా క్లియర్ కాదు. క్లియర్ కాకపోవడానికి మళ్ళీ ఇమ్యూనిటీలో ఏదన్నా ప్రాబ్లం ఉండొచ్చు. ఏదైతే ఇమ్యూనిటీ వల్ల మనకి బాడీలో బ్యాడ్ థింగ్స్ అన్ని క్లియర్ అవుతాయో అది సరిగ్గా లేక ఈ స్పిల్ అయిన బ్లడ్ అంతా అక్కడే ఉండిపోతుంది. ఈ టిష్యూ ఎక్కడైతే స్పిల్ అయిందో, అంటే యూట్రస్ పైన, ట్యూబ్స్ పైన, ఓవరీస్ పైన స్పిల్ అయిన టిష్యూ అంతా కూడాను అక్కడే సొంతంగా బ్లడ్ సప్లై ఎస్టాబ్లిష్ చేసుకొని అక్కడే పెరగడం స్టార్ట్ అవుతుంది.